మారవా నువ్వు? బుద్ధి జ్ఞానం లేదా? ఇప్పుడు నేనే తప్పు చేశాను. దేవాంష్కి అధికారం దక్కకుండా చేయాలంటే పెద్దనాన్న ఉండకూడదు కదా, అదే చేశాను. నీ మొహం. మనుషుల్ని చంపాలని చూస్తే హంతకుడు అవుతావు గాని అధికారం వస్తుందని ఎలా అనుకుంటున్నావు? ఈ మాత్రం చిన్న లాజిక్ కూడా తట్టలేదా నీ మట్టి బుర్రకి? సరే సరే, నా ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అవుతున్నాయి, ఒప్పుకుంటా. ఏం చేయమంటావో చెప్పు. నాకే పట్టాభిషేకం జరగాలి, నేనే రాజుని కావాలి. నువ్వేం చేయమని చేస్తాను. నువ్వేమీ చెయ్యక్కర్లేదు. నోరు మూసుకొని కూర్చో, అది చాలు. ఏం చెయ్యాలో నేను చెప్తాను. అధికారాన్ని పువ్వుల్లో పెట్టి మరీ నీ చేతికి అందేలా చేస్తాను. నిన్నే రాజుని చేస్తాను. నిజమా? నిజం. వెళ్ళి ప్రశాంతంగా పడుకో. వెళ్ళు. నాన్నా, లోపలికి రాకుండా ఫోన్ చేసి బయటికి రమ్మన్నారేంటి నాన్నా? ఎందుకంటే లోపలికొచ్చి నీ గడ్డి పెడితే అందరికి తెలిసి నా పరువే పోతుందని ఇక్కడే ఆగిపోయానమ్మా. ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? మారవా నువ్వు? నేనేం చేశాను నాన్నా? ఏం చేస్తున్నావో లోకం మొత్తం తెలుస్తుంది, కానీ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నీ సినిమా పిచ్చి వదలాలని పెళ్లి చేస్తే మళ్ళీ ఆ లంకేష్తో తిరుగుతున్నావేంటి? అనుకున్నా ఇదే మ్యాటర్ అయ్యుంటుందని. నాన్నకి తెలియకూడదు, తట్టుకోలేరు అని చెప్పి మళ్ళీ అక్క ఎందుకు నాన్నకు చెప్పింది? మీ నాన్నకి ఆడపిల్లకి పెళ్లి చేసే స్తోమత కూడా లేదు, కానీ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇంత గొప్పింటికి కోడలు అయ్యావు. అయినా ఇంకా సినిమా పిచ్చితో తిరుగుతున్నావంటే ఏమనుకోవాలి? నువ్వు తలదించుకోవటం కాదు, ఈ విషయం మీ అత్తమావులకి తెలిస్తే నేను తలదించుకోవాలి. అసలు ఈ విషయం వాళ్ళకి తెలిస్తే నిన్ను ఇంట్లో ఉండనిస్తారా? అప్పుడు అందరం కలిసి ఉరేసుకొని చావాలి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా ఉండు. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నామని తెలిస్తే నేనే చంపేస్తాను. నాన్నా, నీ వేషాలన్నీ వైదేహికి తెలియవు. తనకన్నా నీకోసం ఎక్కువ ఆలోచిస్తుంది. తెలిస్తే బాధపడుతుంది. చెప్పకు. అంటే అక్క చెప్పలేదన్నమాట. మరి నాన్నకెలా తెలిసింది? బయట ఉండిపోయారేంటి నాన్న? చెల్లి బయట ఎదురు పడితే మాట్లాడుతూ ఉండిపోయానమ్మా. సరేగాని ఎలా ఉన్నావు? నాకే బానే ఉన్నాను నాన్న. అమ్మ, తమ్ముడు, నానమ్మ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారమ్మా. అన్నయ్య గారు, ఇప్పుడేనా రావటం? అవునమ్మా. నమస్కారం. రండి, కూర్చోండి. బావగారు ఏదో మాట్లాడాలని రమ్మంటేను. బయటికెళ్లారన్నయ్య, వచ్చేస్తారు, కూర్చోండి. ఇద్దరు కూతుళ్ళున్నారు. కన్న తండ్రి వస్తే నిలబెట్టే మాట్లాడుతున్నారు. తాగడానికి ఏమైనా ఇవ్వండి. అయ్యో, ఇప్పుడే తెస్తాను బామ్మ. రా చెల్లి. రండి అన్నయ్య గారు, కూర్చోండి. ఇన్నిసార్లు చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దమ్మా. నా బిడ్డకి అన్ని బుద్ధులు నేర్పించి పంపించాను. కానీ మీది గొప్ప వంశం, చాలా కట్టుబాట్లుంటాయి. మా అమ్మాయి తెలుసో తెలియకో ఏదన్నా తప్పు చేస్తే మీ బిడ్డే అనుకుని కడుపులో దాచుకోండి. మీరంతలా చెప్పాలా అన్నయ్య? సియా మా బిడ్డ, తన గురించి మర్చిపోండి. ఎంతైనా ఆడపిల్ల తండ్రి కదత్తయ్యా, వాళ్ల భయం వాళ్లకుంటుంది.
సియాకేం చెప్పాల్సిన అవసరం లేదు బాబాయ్ గారు. ఏమైనా చెప్పాలంటే మీ పెద్ద కూతురికి చెప్పండి. అపరాధ పూజ చేసినా ఇంకా దీనికి అనుమానం పోయినట్టు లేదు. నా పెద్ద కూతురికైతే ఏమీ చెప్పాల్సిన అవసరం లేదమ్మా. అన్ని బాధలు తెలుసు, బాధ్యతలు తెలుసు. ఇంతలా అర్థం చేసుకునే కూతురుంటే ఏ తండ్రి అయినా గుండెల మీద చేతులు వేసుకుని నిద్రపోవచ్చు. కానీ నాకు మాత్రం నిద్ర లేకుండా చేస్తున్న వైదేహి. నా కూతురని గొప్పగా చెప్పటం కాదమ్మా, కానీ నిజం. తల్లిదండ్రుల మనసు తెలుసుకుని ప్రవర్తిస్తుంది. బాధ పెట్టే పని అస్సలు చేయదు. తనకన్నా మన కోసం ఎక్కువ ఆలోచిస్తుంది. మీరు చెప్పింది అక్షరాల నిజం మావయ్య గారు. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తుంది కాబట్టే తన ప్రాణాలకి తెగించి మా దేవాంశ్ ప్రాణాలు కాపాడింది. నీలాంటి బిడ్డకి తండ్రిని అనిపించుకోవటానికి నేనెప్పుడూ గర్వపడుతూనే ఉంటాను. ఇప్పుడు నా బిడ్డ జీవితం బావగారి చేతుల్లోనే ఉంది. మంచి సంబంధం కుదిరి ఒక అయ్యి చేతిలో పెడితే అదే చాలు. వైదేహి మీద అంత నమ్మకం ఉంది. ఇప్పుడు ఈ విషయం చెప్తే తట్టుకోలేరు. ఏం జరిగిందో నేనే తెలుసుకుని నిదానంగా చెప్పడం మంచిది. నమస్కారం బావగారు. నమస్కారం బావగారు, కూర్చోండి. కూర్చోండి. ఏదో మాట్లాడాలని రమ్మన్నారు. నా బిడ్డ వల్ల ఏదన్నా సమస్య లేదు కదా? సమస్య అదేం లేదు బావగారు. ఎల్లుండి దేవాంశ్కి బాధ్యతలు అప్పగిస్తున్నాం కదా. రేపటి నుంచే గుడిలో హోమంతో కార్యక్రమాలు మొదలవుతాయి. మీరు తప్పకుండా రావాలి. మీ అనుభవంతో అన్నీ సక్రమంగా జరిగేలా మీరే చూసుకోవాలి. తప్పకుండా బావగారు. అయినా ఈ విషయం ఫోన్లోనే చెప్పుంటే ఈ పాటికి పనులు మొదలై ఉండేవి. అన్నీ నేను చూసుకుంటాను. వెళ్ళొస్తాను బావగారు. మంచిది. వెళ్ళొస్తానమ్మా. మంచిదండి. అమ్మా వెళ్ళొస్తాను. మంచిదన్నయ్య గారు. జరగని కార్యక్రమానికి ఏర్పాట్లెందుకో నిజంగా ఆగిపోతుందంటావా? ఖచ్చితంగా ఆగిపోతుంది. కానీ ఇదే ఆఖరి అవకాశం. ఒక్కసారి బాధ్యతను అప్పగించాక తర్వాత చేయడానికి ఏమీ ఉండదు. కాబట్టి నీ మట్టి బుర్ర వాడకుండా నేను చెప్పిందే చెయ్యి చాలు. నిన్నే ఆశపడ్డాను, నీ మీదే ఆశలు పెట్టుకున్నాను. ఈసారి పక్కాగా నువ్వేం చెప్తే అదే చేస్తాను. ప్రస్తుతానికి దూరంగా ఉండు.
అసలు వాళ్ళకన్నా నీకేం తక్కువ? నువ్వెందుకు హీరోయిన్ కాలేకపోతున్నావు? చివరికి బంగారం అమ్మి డబ్బులిచ్చి హీరోయిన్ అవుదాం అనుకున్నా కూడా కాలేకపోయావు. హలో, ఏం చేస్తున్నావు సియా? ఏం చేస్తాను? టీవీలో హీరోయిన్ని చూస్తూ నేనెందుకు కాలేకపోయానని ఏడుస్తున్నాను. అది ఏడుపు కాదు సియా, దాన్ని స్పిరిట్ అంటారు. అంత బంగారం పోయినా, హీరోయిన్ అయ్యే అవకాశం త్రుటిలో చీజారిపోయినా ఏమాత్రం ఆలోచించకుండా హీరోయిన్ అవ్వాలని ఇంకా కలలుకంటున్నావు చూడు, దట్ ఈస్ ద స్పిరిట్. ఎలాగైనా నువ్వు అయిపోతావు సియా. అవును, ఇక్కడ నేనైపోయేలా ఉన్నాను. ఎప్పుడు పోలీసులు వస్తారో, ఎక్కడ నన్ను దొంగని చేసి తీసుకువెళ్తారో తెలియక టెన్షన్తో చస్తున్నాను తెలుసా. ఆ టెన్షన్ అయితే అవసరం లేదని చెప్పాను కదా సియా. ఆ గోల్డ్ స్మిత్ వాడిని పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్నారా? మరి టెన్షన్ లేదంటావేంటి? చెప్పేది విను. మనం ఎవరో వాడికి తెలియదు కాబట్టి ఎంత అడిగినా మన గురించి ఏమీ చెప్పలేకపోయాడు. కాబట్టి నీ దగ్గరికి ఏ పోలీసులు రారు. నువ్వు దేనికి భయపడాల్సిన పనిలేదు సియా. మరి నగలు? ఇంకెక్కడ నగలు? పోలీసులు జాతీయం చేసేసి ఉంటారు. అవును, ఈసారి గోల్డ్ కూడా బాగా రికవరీ అయింది. కానీ అందులో దశరథరామయ్య గారి నగలు కూడా ఉండడం ఆశ్చర్యంగా ఉంది. అదే అర్థం కావడం లేదు. నగలు పోయినట్టుగా కంప్లైంట్ కూడా లేదంటే పోయిన సంగతి కూడా వాళ్ళకి తెలిసినట్లేదు. గుట్టు తెలియకుండా ఎవరో ఇంటి దొంగ చేసిన పనే ఇది. అక్కడికే వెళ్తున్నాను కదా, విషయం తెలుసుకొని వస్తాను. డ్రైవర్, త్వరగా పోనీ. పనిలో పనిగా ఈ నగలు పేరు చెప్పి దశరథరామయ్య గారి కోడల్ని ఇంటరాగేట్ చేసి సరిగ్గా నాతో గొడవ పడ్డ టైంలో పెళ్లి మండపంలో ఎలా ఉందో అడగాలి. అయినా అదెలా సాధ్యం? ఒకే టైంలో 2 చోట్ల ఉండడం ఆవిడికి ఉన్న మంత్రాలు మాయలు వచ్చా? హే, త్వరగా పోనీ పోనీ. అయినా నగలు దొరక్కపోవడమే మంచిది. దొరికితే మళ్ళీ ఎవరు చేశారని ఎంక్వైరీ చేస్తారు. మళ్ళీ నువ్వు దొరికిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంతకు ముందే నేను చెప్పినట్టు నీకేమీ తెలియనట్టు కామ్గా ఉండు సియా. అర్థమవుతుందా? సరే. నా పెద్ద కూతురికైతే ఏమీ చెప్పాల్సిన అవసరం లేదమ్మా. అన్ని బాధలు తెలుసు, బాధ్యతలు తెలుసు. నీలాంటి బిడ్డకి తండ్రిని అనిపించుకోవటానికి నేనెప్పుడూ గర్వపడుతూనే ఉంటాను. ఇప్పుడు నా బిడ్డ జీవితం బావగారి చేతుల్లోనే ఉంది. మంచి సంబంధం కుదిరి ఒక అయ్యి చేతిలో పెడితే అదే చాలు. నాన్నగారు మా మీదే అన్ని ఆశలు పెట్టుకున్నారు. కానీ సియా పరిస్థితి చూస్తే ఇలా ఉంది. ఈ నిజం తెలిసినందుకే అంత బాధపడిపోతున్నారే. మరి పెళ్లి జరిగింది సియాకి కాదు, నాకు అని తెలిస్తే ఏమైపోతారు? ఇప్పటికైనా అది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? వైదేహి,
నిన్నొక విషయం అడగాలమ్మా. ఏమీ అనుకోవు కదా? అయ్యో అలా అంటారేంటి మావయ్య గారు? అడగండి. పెళ్ళెందుకు చేసుకోనంటున్నావమ్మా? చెప్పమ్మా. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు మావయ్య గారు. అదే ఎందుకు లేదు? ఈడొచ్చిన ఆడపిల్లకి పెళ్లి చేస్తామంటే వద్దంది అంటే ఆమె మనసులో ఎవరైనా ఉండుండాలి, లేదా ఇదివరకే పెళ్ళై ఉండాలి. నీ విషయంలో ఏది నిజమనుకోవాలి? నీ జీవితాన్ని నిలబెట్టకపోతే నీ బాధ్యత తీసుకున్నందుకు అర్థమే ఉండదమ్మా. పైగా నా కొడుకును కాపాడావు. నీకెంతో రుణపడిపోయి ఉన్నాను. ఆ రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వవా? మీకు కొడుకైతే నాకు భర్త మావయ్య గారు. నేనేం చేసినా నా భర్త కోసం, నా పసుపు కుంకాలు కాపాడుకోవడం కోసమే చేస్తున్నాను. చెప్పమ్మా, నీ మనసులో ఎవరైనా ఉంటే నేను మిమ్మల్ని కలుపుతాను. ఏమని చెప్పను? నేను మీ కోడల్నే, కానీ మీ ఇంటి దీపం వెలిగించే అదృష్టానికి నోచుకోని దాన్నని చెప్పనా? గుండెల నిండా బాధ ఉన్నా గొంతు దాటి బయటికి చెప్పుకోలేని దురదృష్టవంతురాలని చెప్పనా? అసలు ఇంత పెద్ద సమస్యని కూడా సమస్య అని చెప్పలేని దౌర్భాగ్యపు పరిస్థితిలో ఉన్నానని చెప్పనా? ఎన్నో ఉన్నా ఏమీ చెప్పుకోలేని పరిస్థితి మావయ్య నాది. ఏమీ చెప్పలేను, క్షమించండి. నీ కన్నీళ్లను చూస్తుంటేనే అర్థమవుతుందమ్మా. పైకి చెప్పుకోలేక, లోపల దాచుకోలేక ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నావో అని. నిన్నింకా అడిగి బాధ పెట్టనమ్మా. నీకెప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు. నీ బాధను తీర్చడానికి నేనున్నానన్న సంగతి మర్చిపోకు. ఆ బాధ్యత కూడా నాదేనని మర్చిపోకు. తను జానకిరామయ్య గారి పెంపకం. ఇప్పుడు నా నమ్మకం. నీ బాధను తీర్చడానికి నేనున్నానన్న సంగతి మర్చిపోకు. ఆ బాధ్యత కూడా నాదేనని మర్చిపోకు. ఇప్పుడు నా బిడ్డ జీవితం బావగారి చేతుల్లోనే ఉంది. మంచి సంబంధం కుదిరి ఒక అయ్య చేతిలో పెడితే అదే చాలు. నీకెంతో రుణపడిపోయి ఉన్నాను. ఆ రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వవా?